హే ఎవరివన్, కొద్ది రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టిన తర్వాత అందరూ నాకు చెప్తుంది ఏంటంటే నా వాయిస్ అనేది మీకు క్లియర్గా వినిపించట్లేదు అండ్ కొన్ని సరౌండింగ్ వాయిసెస్ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. నా వాయిస్ చాలా స్లోగా వస్తుందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. సో అది రెక్టిఫై చేసుకోవటానికి నేను ఈ మైక్ అయితే పెట్టాను. ఇది నాకు అరౌండ్ 2600 రూపీస్కి వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఇది ఎలా పనిచేస్తుంది, ఏంది కథ మొత్తం తెలుసుకుందాం. అండ్ బయటికి వెళ్ళినప్పుడు సరౌండింగ్ సౌండ్స్ కానీ ఎట్లా ఎలిమినేట్ చేస్తుంది ఇదంతా తెలుసుకోవడానికి తీసేస్తుందో చూద్దాము. అండ్ ఈ ప్యాకేజ్లో ఏమేమి వచ్చినాయంటే, సో దీని ప్రోడక్ట్ పేరు వచ్చేసి డిజిటెక్ TWM105 అండ్ ప్యాకేజ్ చూస్తే చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, మనం చూసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్, బ్యాటరీస్ వగేరా అంతా దీని డీటెయిల్స్ అన్ని వెనక్ సైడ్ ఉన్నాయి. అండ్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఇది అన్బాక్స్ చేసి చూద్దాము. సో బాక్స్ అన్బాక్స్ చేస్తే ఇందులో మనం ఇలా చూడొచ్చు. ఒకటి వచ్చేసి డిజిటెక్ మైక్రోఫోన్, ఇంకోటి యాక్సెసరీస్ బాక్స్. యాక్సెసరీస్ బాక్స్ తీద్దాం ఇప్పుడు. యాక్సెసరీస్ బాక్స్లో మనకి ఒక బ్యాగ్ అయితే దొరుకుతుంది. ఆ బ్యాగ్లో ఏంటంటే మనకి ఏముందో చూద్దాము. బ్యాగ్లో వచ్చేసరికి ఫస్ట్ థింగ్ మనకి దొరికేది 2 డెడ్ క్యాట్స్ దొరుకుతాయి అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఈ 2 బాక్స్లో ఉంటాయి. అండ్ డెడ్ క్యాట్ పెట్టుకోవటం వల్ల సరౌండింగ్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది. అండ్ బ్యాగ్ చూసినట్లయితే ఈ బ్యాగ్ కూడా బాగుందన్నమాట చూడటానికి. సో ఇప్పుడు మనం మైక్రోఫోన్ ఇది కేస్ చూస్తే ఇది మైక్రోఫోన్ కేసులో మనకి 2 మైక్రోఫోన్స్ అండ్ ఒక రిసీవరు. ఇది రిసీవరు చూస్తే చాలా బాగుంది చూడటానికి. అండ్ ఇది వచ్చేసి మనం ఏదైనా 50 మీటర్స్ రేడియస్లో వాడుకోవచ్చు అని చెప్పి అన్నారు. అండ్ ఇది వచ్చేసి 2 మైక్. దీంట్లో డిస్ప్లేస్ అవి కూడా ఉంటాయి. దీంట్లో బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందో అది కూడా చూపిస్తుంది ఆ ఫ్రంట్ ఉన్న డిస్ప్లే వల్ల. సో కేస్ అయితే ఇది. కేస్ చూడటానికి చాలా బాగుంది. అండ్ C టైప్ ఛార్జింగ్ ఇచ్చున్నారు. మనం ఎక్కడైనా ఛార్జింగ్ అవి పవర్ బ్యాంక్ వాటికి పెట్టుకోవచ్చు. సో కేస్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ బ్యాగ్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఒక లైట్నింగ్ అడాప్టర్ కూడా ఇచ్చున్నారు. పాత ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని ఈ లైటింగ్ అడాప్టర్ కూడా ఇచ్చున్నారు. సో ఇది నా వాయిస్ మైక్ లేకుండా కొంచెం డిస్టెన్స్లో ఉన్నాను ప్రజెంట్ నేను కెమెరా నుంచి. ఇప్పుడు మనం మైక్ కనెక్ట్ చేసిన తర్వాత ఎట్లా వాయిస్ రికార్డ్ అవుతుందో చూద్దాం. ఇది నా వాయిస్ మైక్ కనెక్ట్ చేసిన తర్వాత. డిఫరెన్స్ మీకు అర్థమై ఉండొచ్చు. కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ ట్రాఫిక్ సౌండ్స్ కానీ లేకపోతే మన ఎన్విరాన్మెంట్లో ఉండే సౌండ్స్ కానీ ఎట్లా రికార్డ్ అవుతుందో చూడాలి. సో అందుకనేసి ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను సౌండ్ టెస్ట్ చేద్దామని చెప్పేసి. చూద్దాం ఎట్లుంటుందో. చిన్న మీద అని చెప్పు. మీకు తెలుగు ఇప్పుడు దాకా అరుస్తా ఉన్నావు కదా మమ్మ. బేసిక్గా ఏంటంటే మీకు బుడిదని వాయిస్ అంత వినిపిస్తుండకపోవచ్చు, ఎందుకంటే మైక్ కనెక్ట్ లేదు కాబట్టి. చెప్పేదని చెప్పు. ఓ మై కాక. సో అదనమాట. ఇది ప్రజెంట్ అయితే ఇంట్లో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి వాయిస్ అట్లా ఉండొచ్చు నాది. బయటకు వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లా ఉందో. బయట ఎండ మామూలుగా లేదు అసలు. ఈవెన్ దో ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతున్నా, ఎండ చాలా ఘోరంగా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. ట్రాఫిక్ సౌండ్స్ అవన్నీ ఎట్లా వినిపిస్తాయో. కార్లో అయితే ఈ వాయిస్ ఇట్లా రికార్డ్ అవుతుంది. సో మైక్ అయితే ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నాను, చూద్దాం. ఈ మైక్ వైర్లెస్ అవటం వల్ల మనం ఆల్మోస్ట్ 50 మీటర్స్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి ఈ కంపెనీ వాడైతే చెప్పున్నాడు. కాకపోతే అంతవరకు ఇది పాసిబిలిటీ అవుతుందో లేదో నాకైతే తెలియదు. సో యాక్చువల్గా ఇప్పుడు నేను ATMకి వెళ్తున్నాను మనీ విత్డ్రా చేయడానికి. సో చూద్దాం ఎంతవరకు వస్తుందో వాయిస్. సో ట్రాఫిక్ సౌండ్ అయితే ఎలా ఉంది, బయట చాలా ఘోరంగా ఉంది. అందులో కూడా
సో ప్రజెంట్ అయితే నేను లోపల ఉన్నాను, ఏటీఎం లోపల. మీ అందరికి వినిపిస్తుందో లేదో తెలియదు, కాకపోతే చాలా డిస్టెన్స్ అయితే ఉంది కార్ నుంచి ఏటీఎం సెంటర్ లోపలికి. చూద్దాం. సో అది చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుందో. ఇక్కడైతే హలీం తయారు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నా పక్క నుంచి ఇప్పుడు పెద్ద లారీ వెళ్తుంది. హారన్ కూడా కొట్టాడు. సో అది ఇప్పుడు ఏదైనా రికార్డ్ అయ్యి ఉంటే గనక మీకు తెలుస్తుంది ఇప్పుడు. సో అది ఇప్పుడు బయట అయితే చాలా నాయిజీగా ఉండింది. మైక్ అయితే ఎలా పనిచేసిందో అది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫుటేజ్ చూస్తే కానీ తెలియదు. అండ్ సో సో మీరు కూడా చూసారు కాబట్టి మీకు కూడా అర్థమై ఉంటుంది నాయిజీ ఎన్విరాన్మెంట్లో ఈ మైక్ ఎలా పనిచేస్తుందో. సో ఇదనమాట. సో ఇదైతే బయట మనకి కండిషన్స్లో ఎలా పనిచేస్తుందో మనం చూసాము. ఇదైతే నేను బ్లింకిట్ కాదనుకుంటా, జెప్టో నుంచి. ఎస్, నేను ఇది జెప్టో నుంచి తెప్పించాను. 2600 పడింది. అండ్ ప్రీవియస్గా నా దగ్గర అంతకుముందు కూడా ఒకటి ఉంది, పోర్ట్రానిక్స్ది -7. కంపేర్ టు దీనికన్నా ఇది కొంచెం ఏదంటారు క్వాలిటీ ఏదైతే ఉందో కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. కానీ ఓకే, ఇది ఒక సింగిల్ మైక్ అనమాట. ఒక సింగిల్ యూనిట్, ఒక సింగిల్ రిసీవర్ వస్తుంది. కానీ వేరేస్ దీంట్లో ఏంటంటే మన డిజిటెక్ దాంట్లో, ఈ డిజిటెక్ దాంట్లో ఏంటంటే మనకి ఇలా 2 మైక్స్ వస్తాయి. ఇది ఒకటి ఉంది ఆల్రెడీ, అండ్ దీంట్లో ఒకటి ఉంది, అండ్ రిసీవర్ ఉంటుంది. అది కెమెరాకి ఆల్రెడీ అటాచ్ చేస్తున్నాను నేను. సో ఇదనమాట. మనకి పోర్ట్రానిక్స్ వచ్చేసి అరౌండ్ 800 సంథింగ్ చేంజ్ పడింది, కానీ ఇది మాత్రం నాకు 2600 పడింది. క్వాలిటీ వైజ్గా ఇది కొంచెం బాగుందంటే అనిపించింది నాకు. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఇలా అయితే జరిగింది. ఇంకా మరిన్ని వీడియోస్తో నేను మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు ఎలా అవుతుందో. మళ్ళీ మిమ్మల్ని ఇలాంటి వీడియోతోనే మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.